హలో. ఒరే నేన్రా అరుణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను. ఓసారి అరుణకివ్వు. అరుణ, మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న, నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకెలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు మాట్లాడు. హలో. అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు? ఏదో పెళ్లి కదా ఆలోచించుకో అని చెప్తాం, కాదంటే అడు చెప్తావా? సరే సరే, మీ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. ఒరేయ్, పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయి, నానమ్మా. ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. త్వరగా మీరు వచ్చేయండి అమ్మా. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి. అబ్బాయిని తీసుకురా తొందరగా. థ్యాంక్ యూ డాడీ. మీరింత ఈజీగా మా మ్యారేజ్కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేనెంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నాన్నమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో, మీ గొడవల్లోకి నన్ను లాక్కండి. ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశాను నీకు? చూడండి, మీరు ఫోన్ చెయ్యని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి, మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది.